ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఫౌండర్ వంశీ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ 2025 అవార్డ్స్ చాలా అట్టహాసంగా జరుగుతుంది. ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం చాలా మంది బ్యూటీషియన్స్ అయిన వారంతా కూడా మీతో మాట్లాడటానికి, మీ దగ్గర వచ్చి సెల్ఫీలు దిగటానికి, అంటే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ కనపడుతుంది. ప్రధానంగా ఇది మీరు ఏర్పాటు చేయడం కారణం ఏంటి? ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? 2021లో యాక్చువల్లీ ఐబిఏ స్టార్ట్ చేసాం అనమాట విత్ బ్యాచ్ ఆఫ్ 10 మెంబర్స్. 2021లో 10 మెంబర్స్ తో స్టార్ట్ అయిన ఐబిఏ ఈ రోజు ఎంటైర్ తెలంగాణ 33 డిస్ట్రిక్ట్స్ లో 1000 మెంబర్స్ అసోసియేషన్ సార్. ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ మెయిన్ ధ్యేయం ఏంటి అంటే, ఇందులో బ్యూటీ ఇండస్ట్రీని యాక్చువల్లీ ఇట్స్ వెరీ వెల్ నోన్ ఇండస్ట్రీ, అట్ ది సేమ్ టైం వెల్ గ్రోత్ ఇండస్ట్రీ. దీన్ని ఆదరేషన్ చేయడానికే ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ తరఫున ఇలాంటి సెమినార్స్, అవార్డ్స్ ఇలాంటివి చేయడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ మూలంగా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ సెల్ఫ్ రికగ్నైజేషన్ అనేది దొరుకుతుంది. సో వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అవడానికి, వాళ్ళ రికగ్నైజేషన్ మార్కెట్ లో తెలియటానికి ఇలాంటి అవార్డ్స్ అనేది ఉపయోగపడటం జరుగుతుంది అనమాట. అండ్ ఈరోజు అరౌండ్ 300+ పీపుల్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యారు. అందరు కూడా చాలా హ్యాపీగా మీరు చూసారు. మా ఇండస్ట్రీ చాలా కలర్ఫుల్ ఇండస్ట్రీ అలానే అయ్యింది. అంతే. మీది ఖచ్చితంగా కలర్ఫుల్ ఇండస్ట్రీనే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కలర్ఫుల్ గా ఉన్నారు. ప్రోగ్రామ్ చాలా కలర్ఫుల్ గా జరుగుతుంది సార్. కానీ ఇక్కడ 10 మందితో స్టార్ట్ చేసిన మీరు ఇప్పుడు చాలా ఎక్కువ స్ట్రెంత్ పెరిగింది. ఒక్కొక్కళ్ళలో మీ దగ్గరకు అప్రోచ్ అయ్యే వాళ్ళలో ఎలాంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది? ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఒకప్పుడు ఒక 3000-4000 రూపీస్ కి మేకప్కి వెళ్ళాలి అంటే కూడా చాలా భయపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ స్కిల్స్ అనేవి అంత అప్గ్రేడ్ లేకుండే. ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ తరఫున వాళ్ళ స్కిల్స్ పెంచే అవగాహన సదస్సులు, సెమినార్స్, వర్క్ షాప్స్ ఇవన్నీ చేయటం మూలంగా ఒకప్పుడు 3000-4000 సంపాదించలేని మేకప్ ఆర్టిస్టులు ఈ రోజు మినిమం ఎనీ ఐబిఏ మెంబర్ 10,000 to 15,000 రూపీస్ ఒక మేకప్ కి రికగ్నైజేషన్. అంతేకాకుండా వాళ్ళ బిజినెస్ తో పాటు మెయిన్లీ స్ట్రాటజీస్, ఎలాంటి మేకప్ ప్రొడక్ట్స్ కొనాలి, ఎక్కడ కొనాలి, ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే ఎక్కువ మీకు మంచి రిజల్ట్ వస్తాయి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ లో మేము చెప్తూ ఉంటాము. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, అవతార్ మేకప్ ఇక్కడ జరగబోతుంది. అవతార్ మేకప్ సార్, ఇక్కడికి చాలా మందికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎలా అప్రోచ్ అవుతారు? ఒకవేళ కొత్తగా అప్రోచ్ అవ్వాల్సిన అనుకునే వాళ్ళకి మీరు ఏ విధంగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు? లేకపోతే వాళ్ళే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు ఏదైనా అసిస్టెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు? తప్పకుండా. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఐబిఏ ఎప్పుడు కూడా మీ అంతటా మేము వెళ్ళి మీరు మా అసోసియేషన్ లో జాయిన్ అండి అని చెప్పి ఈ రోజు వరకు అడిగింది లేదు. అది ఎలా జరుగుతుందంటే, ఉదాహరణకి మా ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ లో ప్రతి డిస్టిక్ కి ఒక ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఎవరికి దానికి ఆ డిస్టిక్ ఇన్ఛార్జెస్ ఉంటారు. వాళ్ళని అప్రోచ్ కావచ్చు, గోదావరి కానీ, లేకపోతే ఇటు కరీంనగర్ కానీ, లేదంటే కనుక నల్గొండ డిస్టిక్ కానీ, ప్రతి చోట కూడా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఈ విధానం ఉంటుంది అనమాట. సో వాళ్ళని అప్రోచ్ అయినా పర్లేదు, లేదు నన్ను డైరెక్ట్ అప్రోచ్ అయినా పర్లేదు. 100% వన్స్ ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ మెంబర్ అయితే వాళ్ళు మా ఫ్యామిలీ, ఒక ఇండియన్ బ్యూటీ ఫ్యామిలీ పరంగా ఉంటాము. వాళ్ళకి పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మొత్తం 1000 మెంబర్స్ అసోసియేషన్ వాళ్ళు వెనక్కి ఉంటుంది. ఫైనల్ గా సార్, అంటే ఎవరికైనా కానీ మీ దగ్గరకు అప్రోచ్ అయిన వాళ్ళకి నాకు ఇట్లా లోన్ రావాలి, లేకుంటే లోన్ కావాలి అని ఎవరైనా నేను సొంతగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా డెఫినెట్ గా మీరు మంచి మార్గాన్ని చూపిస్తారు అనేటువంటిది మీ మీద ఉన్నటువంటి పాజిటివ్ టాక్. అంటే ఎలా చేస్తారు? అంటే ఇండియన్ ఇంత పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత వీ నీడ్, ఆల్రెడీ మేము సైబర్ క్రైమ్ తోటి ఆల్రెడీ టచ్ లో ఉన్నాము. ఎందుకంటే పొద్దున్న లేస్తే ప్రతి మేకప్ ఆర్టిస్ట్ కూడా మీరు కంపల్సరీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్, అవి సోషల్ మీడియా యూజ్ చేస్తారు. సో సైబర్ క్రైమ్ తోటి వాళ్ళతో టచ్ ఉన్నాం మేము. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మేము BYTS అని చెప్పేసి ఇది ఒక ఆర్గనైజేషన్, దాంతో టచ్ ఉన్నాం. వాళ్ళ తరపున వాళ్ళు డిఫరెంట్ బ్యాంకింగ్ వ్యవస్థలతో ఉన్నారు. ఇంతే కాకుండా డిఫరెంట్ ఆల్మోస్ట్ ఒక 200 కంపెనీస్ తోటి మేము ఆల్రెడీ టైప్ లో ఉన్నాం, బ్యూటీ కంపెనీస్ తోటి. సో వాళ్ళ తరపు నుంచి మనకి ప్రొడక్ట్స్ స్పెషల్ డిస్కౌంట్. ఇంతే కాకుండా షాప్స్ ఉన్నాయి, బ్యూటీ షాప్స్ ఉన్నాయి. ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ తరపున వెళ్తే వాళ్ళకి అక్కడ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. ఏదైనా సరే ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ అనేది ఈ రోజు బ్యూటీ ఇండస్ట్రీలో ఒక ప్రపంచం. డెఫినెట్లీ ఎంత పెద్ద ఎక్స్పో అయినా సరే, ఎంత పెద్ద ఇదైనా సరే, ఫస్ట్ ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ తరపున నన్ను సంప్రదించిన తర్వాత వస్తున్నారు. సార్, ఒక ప్రెసిడెంట్ గా, ఐబిఏ ప్రెసిడెంట్ గా మీరు ఏ విధమైనటువంటి సూచన చేస్తారు? చాలా మందికి, అంటే చాలా మంది ఏంటంటే కొంతమంది బయటకు రావాలనుకుంటారు, వాళ్ళ దగ్గర కొంత గొప్ప స్కిల్ ఉంటుంది, కానీ కొంతమంది ఇంట్లో మోటివేట్ చేసే వాళ్ళు ఉండరు, రావాలనుకుంటారు. ఇలాంటి వాళ్ళందరికీ, కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఏ విధమైనటువంటి సలహా ఇస్తారు? సార్, కొత్తనే కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా 90% ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది సార్ మా బ్యూటీ ఇండస్ట్రీలో.
సో అలాంటి వాళ్ళందరినీ ఐబీఏ తరపున మేము వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళు ఏ స్కిల్లో ఉన్నారు, మేకపా, హెయిరా, బ్యూటీయా, నెయిల్సా, లేదంటే ఇంకా హెయిర్, చాలా ఉన్నాయి ఇందులో. సో దానికి తగ్గట్టు మేము వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అందులో ఇచ్చేస్తున్నాం. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా బయటికి తీసుకోండి ఇలాంటి సెమినార్స్, ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ లో వాళ్ళు అటెండ్ అయిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళు లైఫ్ లో ఇంకా ముందుకెళ్తున్నారు, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎవరైతే ఇంతకుముందు ఇంట్లో సపోర్ట్ లేని వాళ్ళు, ఎస్పెషల్లీ మా ఇండస్ట్రీలో ఉంటుంది, ఏముంది బ్యూటీ ఇండస్ట్రీ అనే వాళ్ళు, ఇలాంటి అవార్డ్స్ మూలంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంతకుముందు అనే వాళ్ళు ఇప్పుడు ఎమ్మడి తీసుకొని వస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. సో ఇది చాలా బెస్ట్ విషయం అనుకుంటున్నాను. చాలా మంచి పని చేస్తున్నారు సార్, మీకు ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మా 99 ఛానల్ తరపున మీకు ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. IBA 2025 అవార్డ్ విన్నర్ లలితారావు మనతో ఉన్నారు, మాట్లాడదాం. లలితారావు గారు, మీరు అవార్డు గెలుచుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా దగ్గర చాలా అవార్డ్స్కి పిలుస్తూ ఉంటారు, మేము వెళ్తూ ఉంటాం. కానీ ఐబీఏలో ఏంటంటే మాకు కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. ఆర్గనైజర్ ఏంటంటే ప్రతి చిన్న విషయం అయినా కూడా, ఒక లేడీస్ తరపున ఒక చిన్న విషయం అయినా కూడా చాలా కేర్ఫుల్గా, అది ఎటువంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి, బ్యూటీకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా, లేకపోతే మనకి ఏమన్నా ప్రైవేట్ కాల్స్ అవి వస్తున్నా కూడా ఇవన్నిటిని కూడా ఐబీఏ ఫౌండర్ గారు మాకు అవన్నీ క్లియర్ చేస్తూ ఈరోజు ఇంతమంది వచ్చారు అంటే దానికి వంశీ సారే కారణం. ఎందుకంటే చాలా సపోర్టివ్ గా ఉంటారు, మా అందరినీ భరిస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఫ్యామిలీస్ గురించి ఏం మాట్లాడతారు? ఫ్యామిలీ యాక్చువల్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉంది సార్. నాకు ఫస్ట్ నుండి మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఫ్యామిలీ వైపు నుంచి నాకు ఎటువంటి మైనస్ లేదు. అయితే ఇంకా వంశీ ఆడడానికి ఇంకొన్ని అవార్డ్స్ ని నేను తీసుకున్నాను. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కానీ, నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ కానీ, ఢిల్లీలో కానీ, తిరుపతి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హెయిర్ స్టైల్లో కానీ, ఇవన్నీ నేను ఒక స్టెప్ ఎక్కి ఒక డిజైన్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్లు కూడా నేను ఈరోజు చేస్తున్నాను. అందరికీ సపోర్ట్ మాత్రం ఐబీఏ ఎప్పుడు నాకు ఒక బ్యాక్ బోన్ అండి. థ్యాంక్ యూ. యాక్చువల్ గా స్టేట్ కోఆర్డినేటర్ కాబట్టి చాలా హ్యాపీ ఉంది. అండ్ మన ఏపీ తెలంగాణకి. సో యాక్చువల్ ఏంటంటే ఒక ఇండస్ట్రీకి ఒక బ్యూటీషియన్ కానీ, మేకప్ ఆర్టిస్ట్ కానీ మార్కెట్ లో ఒక మంచి ఒపీనియన్ లేదు. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి ఫేమ్ కోసం కానీ, ఏదైనా ఒక మంచి ఒపీనియన్ కోసం కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఐబీ అనేది. సో ఆటోమేటిక్ గా బిజినెస్ గ్రోత్ అవుతుంది అండ్ వాళ్ళు మార్కెట్ లో కూడా బాగా ఫేమ్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఐబీఏ మెంబర్ కాకముందు 4,000 5,000 కి కూడా బ్రైడల్ మేకప్ కి వెళ్ళేదాన్ని. రైట్ నౌ నేను 25,000 to 30,000 తీసుకుంటున్నా. ఎందుకు అంటే ఐబీఏలో నేను జాయిన్ అయినాక నా ప్రొఫైల్ ఆటోమేటిక్ గా బిల్డ్ అయింది కాబట్టి సో హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే మేము నెల్లూరులో చాలా మంది ఉన్నారు, అయితే నేను ఒక్కదాన్ని వచ్చినాను ఇప్పటికైతే. ఇంకా అందరూ వస్తా ఉన్నారు, అంటే ఎవరికి తెలియదు. ఇంకా హైదరాబాద్ లో ఏంటంటే అందరూ బాగా జాయిన్ అయి ఉన్నారు, నెల్లూరులో ఇంకా ఎవరు జాయిన్ అవ్వలేదు. నా ఆపర్చునిటీ ఏంటంటే అందరినీ జాయిన్ చేయాలి, అంటే వాళ్ళకి ఇలాంటివి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు లోన్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు, మన నెల్లూరులో ఆపర్చునిటీ తక్కువ. ఎందుకంటే ఒకసారి బ్యాంకుకి వెళ్ళారు అనుకోండి, 3 రోజులు 4 రోజులు తిప్పిస్తారు. ఇక్కడ ఏం చెప్పారు, మన బ్యాంకుకి పోవాల్సిన అవసరం ఏం లేదు, మీరు ఎక్కడ ఉంటారో వాళ్ళే వచ్చి మీకు లోన్స్ ఇస్తారని మాట ఇచ్చినారు. కాబట్టి ఆల్రెడీ ఒక లైవ్ డెమో కూడా చూపించున్నారు. కాబట్టి మన నెల్లూరులో కూడా ఇలాంటి ఆఫర్స్ మనకు రావాలని అందరూ కోరుకుంటారు. కాబట్టి నేను ఒక అడుగు ప్రయత్నంగా నేను వస్తున్నాను. కానీ జిల్లా జనరల్ సెక్రటరీ స్థాయి వరకు మీరు ఎదిగారు, కానీ ఇంట్లో ఏమన్నా ఛాలెంజెస్, బయటకు వచ్చేటప్పుడు కానీ ఇట్లా ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? అలాంటిది ఏం లేదు, మా హస్బెండ్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఉంది. నాకు 3 పిల్లకాయలు ఉన్నారు, హస్బెండ్ సపోర్ట్ ఉంది, నా ఫ్రెండ్ సపోర్ట్ ఉంది. అంటే చాలా ఇబ్బంది, అంటే ఇప్పుడు దాకా లైఫ్ స్మూత్ గానే వెళ్తుంది. నేను తమిళియన్స్ కాబట్టి పెళ్ళి ఇక్కడ నెల్లూరుకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాను, నల్లారుకు. అలాగే నేను ఎంఎస్ఎంఈలో కూడా తమిళనాడులో కూడా నేను మెంబర్ గా ఉన్నాను. ఇక్కడ మనకి నెల్లూరులో ఉంటే మంచిగా ఉంటది కాబట్టి ఇక్కడ ఈ ఎస్బిఎం వల్ల నేను నెల్లూరులో కూడా ఫేమ్ అయ్యాను. నా పేరు జరీనా అండి, సీమా మేకవర్. మాది ఖమ్మంలో మేకప్ అకాడమీ. దాదాపు ఒక 1000 మంది దాకా నేర్పించున్నాను పిల్లలకి. ఇక్కడ వంశీ సార్ వల్ల నేను ఇంత దాకా వచ్చాను. వంశీ సార్కి థ్యాంక్స్ అండి. చాలా చాలా హ్యాపీగా ఉందండి. నేను ఐబీఏ నెంబర్ని, నాకు ఐబీఏ నెంబర్ చేసినందుకు సార్, నాకు ఐబీఏ అవార్డు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు చాలా బాగుంది. ఒకప్పుడు మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, బాగానే అక్కడ దాకా వచ్చాను. సార్ వల్ల ఇక్కడ దాకా వచ్చాను, వంశీ సార్ వల్ల, నందిని మేడం వల్ల. చాలా చాలా థ్యాంక్స్. ఐబీఏ వల్లనే నేను ఇంతమందికి తెలుసు అనమాట. 2 months బ్యాక్ రేఖ అంటే ఐబీఏ వంశీ సార్ వల్లనే, మిరాల్ కూడా అందరికీ తెలుసు.
ఫస్ట్ అవార్డ్ సార్ చేతుల మీదుగా తీసుకున్నాను. ఇప్పుడు ఇది సెకండ్ అవార్డ్ నాకు. నేను ఫ్రీలాన్స్ మేకప్ ఆర్టిస్ట్. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ తో వర్క్ చేయడం. ఒక ఫ్యామిలీ మెంబర్ తో వర్క్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే ఒక సార్ లాగా ఇప్పుడు మమ్మల్ని ఇది చేయాలన్నమాట, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు. ఒక లేడీ బయటికి రావాలంటే ఖచ్చితంగా ఇంటి వాళ్ళ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. మా సార్ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చా. ఒక సెమినార్ కూడా సక్సెస్ఫుల్ గా మిర్యాలగూడలో కంప్లీట్ చేసా. మా సార్ కి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమని సూచన చేస్తారు? హ్యాపీగా ఐబీఏ టీమ్ దాకా అందరూ రావచ్చు. అందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసి వర్క్ చేసుకుంటాము. ఐబీఐ డైరెక్టర్ స్వీటీ మనతో ఉన్నారు, మాట్లాడదాం. స్వీటీ గారు, మీకు అవార్డు వచ్చింది, మీరు దీంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మందికి టాలెంట్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి, డెవలప్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే మనం ఏం చేస్తామంటే మనకు ఒక సపోర్ట్ ఉండదు. ఎలా బయటికి రావాలి, మన టాలెంట్ ని, మన స్కిల్ ని ఎలా చూపించాలి అనేది ఎవరికి తెలియదు. సో ఈ ఐబీఏ లాంటి ఇలాంటి ఆర్గనైజేషన్స్, వంశీకృష్ణ సార్ వీళ్ళ సపోర్ట్ వల్ల ఏమవుతుందంటే మనం ఫస్ట్ మార్కెట్ లో ఇంట్రడ్యూస్ అవుతాము. ఈ ఫీల్డ్ లో చాలా బాగుంటది, చాలా డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ ఏ పని చేసినా అందరికి ఇన్కమింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇన్కమ్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. కాకపోతే మన స్కిల్స్ కి కరెక్ట్ రికగ్నైజేషన్ ఉండదు. రికగ్నైజేషన్ రావాలి, మన టాలెంట్ ని బయట అందరు గుర్తించాలి అంటే ఇలాంటి ఆర్గనైజేషన్ లో మనం ఒక మెంబర్స్ గా ఉండి వాళ్ళ సపోర్ట్ ద్వారా మనం బయటికి రావచ్చు. సో మనము మన బిజినెస్ గ్రో అవ్వాలన్నా, మన ఆర్గనైజేషన్ గ్రో అవ్వాలన్నా, మనల్ని ఎవరైనా గుర్తించాలన్నా కూడా ఇలాంటి అవార్డ్స్ అనేది మనకు ఒక బూస్ట్ లాగా అన్నమాట. ఒకప్పుడు ఇండివిజువల్ గా ఉండేవాళ్ళు, కానీ ఇండివిజువల్ నుంచి ఇక్కడ ఒక ఐబీఐ లాంటి ఆర్గనైజేషన్ లో మీరు ఒక అసోసియేట్ అయిన తర్వాత ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటది. బికాజ్ మనల్ని ఈ ఆర్గనైజేషన్ లో ఒక మెంబర్స్ లాగా ఉన్నప్పుడు చాలా బూస్టింగ్ ఉంటది అండ్ అందరు గుర్తుపడతారు. సో ఒక వన్ ఆఫ్ ది మెంబర్ అని చెప్పి. సో మేము ఎలా రావాలి, గ్రోత్ ఎలా కావాలి, మేము బయట ఎలా రావాలి, మా టాలెంట్ ఎలా బయట చూపించుకోవాలనేది అన్నిట్లో కూడా ఇలాంటి ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే బ్యాక్ బోన్ లాగా మనకు పుష్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఐబీఏ, వెరీ హ్యాపీ టు పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. ఐబీఏ గురించి నేను ఏం చెప్తానంటే సచ్ ఏ సపోర్టింగ్ ఆర్గనైజింగ్ వీళ్ళది. సో ఐబీఐ నుంచి నాకు ఒక అవార్డు రావడం చాలా ప్రీషియస్. అండ్ వన్ థింగ్ టు సే ఏంటంటే ఒక మహిళ బయటికి వెళ్ళి సంపాదించడం అనేది చాలా కష్టం. ఇంట్లో సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ చాలా బాగుండాలి. ఆ సపోర్ట్ తో పాటు ఐబీఏ మాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. నార్మల్ గా వెళ్ళే పీపుల్కి ఎలా అంటే ఇక్కడ గుర్తింపు అనేది చాలా తక్కువ. మీరు అంటే ఏ కేటగిరీ నుంచి నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, ఏ అకాడమీ నుంచి, ఇవన్నీ ఉంటాయి. సో ఐబీఏ నుంచి వెళ్తే మనకి ఏంటంటే కొంచెం రికగ్నైజేషన్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మంచి రెకగ్నిషన్ వస్తుంది. మా హస్బెండ్ కి సపోర్టింగ్ గా ఉంటాను నేను. ప్రతిదీ ఏదైనా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఐబీఏకి చాలా థ్యాంక్స్. ఒకప్పుడు మీ ఎలా లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఐబీఐలో ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంది? ఒకప్పుడు కూడా నేను చాలా ఎనర్జెటిక్, ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ అయ్యాను. మచ్ మోర్ గోయింగ్ ఆన్, వెళ్తూనే ఉంటాను ఇలా. థ్యాంక్ యూ సో మచ్. సో వంశీ అన్న మనకి చాలా సపోర్ట్ చేస్తారు. హరి గారు అండ్ వంశీ గారు మనకి ఏ ఈవెంట్ ఉన్నా కూడా మనకి ప్రిఫర్ చేస్తారు. సో లేడీస్ ని ఎంకరేజ్ చేయడంలో వీళ్ళైతే చాలా సపోర్టింగ్ గా ఉంటారు. అండ్ నా డిపార్ట్మెంట్ అని కాదు, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇట్లా ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందుకు పోవడానికి చాలా బాగుంటుంది కదా. కానీ అందరికి రుచికరమైనటువంటి భోజనం పెట్టేటప్పుడు ఇంతవరకు ఒక్క చిన్న రిమార్క్ కూడా ఇది బాగాలేదు అని లేదు. అంత ఎలా జాగ్రత్త తీసుకోగలుగుతారు? ఇంకా దగ్గరుండి నేనే కంప్లీట్ గా కుకింగ్ చేయడం జరుగుతుంది. సో వచ్చి ఇక్కడ వడ్డించే వరకు కూడా చూసుకుంటాను. ఏది కంప్లైంట్స్ వచ్చినా కూడా నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా నన్ను చెక్ చేసుకుని ఉంటాను. ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్ కి స్ట్రెంత్ పెరుగుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మహిళలు ఇలా బయటకు వచ్చి చక్కగా వాళ్ళంతా కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నప్పుడు మీరు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇంట్లో ఉన్నంత వరకు తెలియదు మనకి, ఓన్లీ ఇంతే అని అనుకుంటాం ప్రపంచం, కానీ బయటకు వస్తేనే తెలుస్తుంది. ఈవెన్ నేనైనా ఇవాళ క్యాటరింగ్స్ ఈవెంట్స్ అని చెప్పి బయటకు వస్తూనే ఇంతమంది లేడీస్ గ్యాదరింగ్ అనేది ఉంది, ఇంతమంది ఉన్నారు అన్న విషయం తెలుస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటారు. సో లేడీస్ కి ఎవరికైనా చెప్పేది ఒకటే, మీ ఫీల్డ్ ఏదైనా కావచ్చు, అది బ్యూటీ కావచ్చు, మీరు ఇంకా ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, ఒక్కసారి స్టెప్ ఇన్ అయ్యి మీరేంటో మీ టాలెంట్ ఏంటో చూపించుకుంటేనే అలా ఇంకా ముందుకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇలాంటి ఈవెంట్స్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నందుకు వంశీకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ అండి. చాలా మంది లేడీస్ కి మీరు ఒక సపోర్ట్ గా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.
హాయ్ అండి, ఎస్బి ఇన్నోవేషన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న మయూరి అవార్డ్స్ లో నాకు అవార్డు వచ్చింది. నేను సంతోషపుచ్చా. మాది వచ్చేసి ఎలిగెంట్ ఆస్థెటిక్ అండ్ అకాడమీ. మా బ్రాంచ్ వచ్చేసి చైతన్యపురిలో ఉందండి. ఇక్కడ అన్ని కూడా మేకప్, హెయిర్ స్టైల్, శారీ డ్రేపింగ్, నెయిల్ ఎక్స్టెన్షన్స్, హెయిర్ ఎక్స్టెన్షన్స్, కాస్మెటాలజీ, బ్యూటీ, హెయిర్ డ్రెస్సింగ్, ఇలా అన్ని మీకు బ్యూటీలో కావాల్సిన క్లాసెస్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి. సో మీకు కావాలనుకుంటే మా పేజ్ ని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వంశీకృష్ణ గారు ఫర్ గివింగ్ మీ దిస్ అవార్డ్. యాక్చువల్లీ సార్ తో మాకు 4 years బాండింగ్ ఉంది. సో ఈ 4 years బాండింగ్ లో కూడా మాకు అంటే యాక్చువల్లీ ఒక బ్యూటీషియన్ సక్సెస్ అవ్వాలి అంటే ఓన్ గా సక్సెస్ అవుతారు. ఇంకా వాళ్ళు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలంటే ఒక ఆర్గనైజర్ పక్కా ఉండాలి. సో ఆర్గనైజర్ మనకి వంశీ సార్. సో IBM తరఫున మనకు వంశీ సార్ చాలా మంది లేడీస్ కి చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇంకోటి అప్కమింగ్ బ్యూటిషియన్స్ వాళ్ళందరికీ కూడా సో ఒక మంచి ఫైనాన్స్ ఇవ్వడానికి ఒక సపోర్ట్ గా సార్ చాలా చాలా డిఫరెంట్ ప్లాన్స్ తీసుకొస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలాంటి సెమినార్స్ పెడుతూ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతున్నారండి. నా పేరు వచ్చేసి జ్యోతిర్మయి. సో ఈ అవార్డు మయూరి అవార్డు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో యాక్చువల్లీ నేను బ్యూటీషియన్. సో ఓకే, నా ఫీల్డ్ లో నేను మంచి గుడ్ నేమ్ తెచ్చుకున్నాను. సో ఈ IBM ద్వారా కూడా నాకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి అని ఎగ్జాక్ట్లీ ఇక్కడ వచ్చాక ఫుల్ సపోర్టివ్ అనిపించింది. సో వంశీకృష్ణ సార్ చాలా సపోర్టివ్ చాలా బాగుంది ఇప్పుడు. సో స్టార్టింగ్ లో కంటే కూడా ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది. సో వీళ్ళు మాకు మయూరి అవార్డ్స్ ఇవ్వడం బ్యూటీషియన్స్ కి అనేది చాలా మంచి థాట్. సో థ్యాంక్స్ ఫర్ వంశీకృష్ణ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో వంశీ సార్ గురించి చెప్పాలి. IBA అంటే వంశీ సార్ ఇప్పటి నుంచి కాదు, నాకు ఆల్మోస్ట్ 4 years నుంచి బాండ్ ఉంది. సో ప్రతి సెమినార్ మాతో కండక్ట్ చేస్తారు. లైక్ మేము కూడా మా అకాడమీస్ కి విజిట్ చేస్తారు. ఆయన ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట. స్టూడెంట్స్ ని బేసిక్ ఇప్పుడు స్టార్ట్ అయ్యే వాళ్ళని కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. సో ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ కావాల్సిందే కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ కావాలి అంటే అది వంశీ సార్ త్రూ చాలా మంది పైకి వచ్చారండి. నేను నా లైఫ్ లో నా స్టూడెంట్స్ చాలా మంది వంశీ సార్ త్రూ చాలా పైకి వచ్చారనమాట. సో మంది కూడా అకాడమీ అన్నమాట, ఇన్స్టిట్యూట్. మేకప్, బ్యూటీ, PMU, నెయిల్ ఎక్స్టెన్షన్స్ అన్ని నేర్పిస్తాము. సో వీళ్ళందరూ కూడా కమింగ్ అప్ స్టూడెంట్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తాను, కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడైనా నేర్చుకోండి, బట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి మీరు వంశీ సార్ దగ్గరికి రావచ్చు ఖచ్చితంగా. ఎందుకు అంటే ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్తారు. నేను IBA ఇన్ఛార్జ్ అండి. నా పేరు దేవి. నాది యూనిసెక్స్ సలూన్ అండ్ అకాడమీ బోడుపల్ అండి నాది. వంశీ సార్ నాకు 4 years నుంచి తెలుసు. నాకు సార్ వచ్చేసి చాలా సపోర్ట్ చేశాడండి. నాకు మైక్ అన్నా కొంచెం స్టేజ్ ఫియర్ లేదు నాకు. కాకపోతే సార్ వచ్చేసి చాలా సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ కొత్త వచ్చిన అమ్మాయిలైనా సరే ఏం కాదు, రండి స్టేజ్ పైకి ఎక్కి అన్ని మాట్లాడండి అని అంటూ ఉంటారు. సో థ్యాంక్స్. మళ్ళీ మెయిన్ ఏంటంటే ఇందాక స్టేజ్ పైన చెప్పారు కదండి లోన్ గురించి. ఆ లోన్ వచ్చేసి నాకు చాలా స్టోరీ ఉంది. నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ లేకుండే. నాకు వచ్చేసి లోన్ ఇచ్చారు ఎవరు, మా డాడీ ఫ్రెండ్. 40,000 లోన్ తో నా కెరియర్ స్టార్ట్ అయింది. ఈ రోజు నేను 30 lakhs తోనే నేను యూనిసెక్స్ సలూన్ నడుపుతున్నాను. ప్లీజ్ అందరూ వంశీ సార్ని మాట్లాడండి. సార్ బ్యాక్ సపోర్ట్ ఇస్తున్నాడు అందరికి, బ్యాక్ బోన్ లాగా. ఈ లోన్ తీసుకొని సార్ చెప్పిన మాటలు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మెయిన్ గా నేను ఫస్ట్ IBA సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వంశీ గారు. ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ ఇంతమంది అమ్మాయిలతో చేయడం అనేది చాలా కష్టము. మెయిన్ గా ఆల్మోస్ట్ 200 పైన ఎబో వీళ్ళు తీసుకొని వచ్చినారు. అన్ని అంటే ఏపీ తెలంగాణలో మొత్తం అకాడమీస్ కానీ, లేకపోతే మన పార్లర్స్ కానీ, లేకపోతే వీళ్ళు ఇంట్లో ఉన్న హోమ్లీ గర్ల్స్ కూడా వీళ్ళందరినీ తీసుకొచ్చేసి ఇంకా అసోసియేట్ చేసి చేయడం చాలా కష్టం అవుతుంది. ఈ IBA వాళ్ళకు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము పర్సనల్ గా. అండ్ మ్యాట్లుక్ తరపు నుంచి నేను ఏంటంటే యశో జైన్ అని చెప్పి మా MD, ఆయన వచ్చేసి అందరికి మనకంటే లో బడ్జెట్ లో దొరకాలని చెప్పేసి మన ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ప్రొడక్ట్స్ లో కూడా మనం ఇక్కడ వీళ్ళ ద్వారా 40% డిస్కౌంట్ మనం అనౌన్స్ చేస్తున్నాము. అండ్ మేము మీ అందరు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు 19 ఛానల్ వాళ్ళకి కూడా ఈ ప్రోడక్ట్ అందరూ కూడా దొరకాలని చెప్పేసి, మ్యాట్లుక్ అందరూ కూడా వాడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అండ్ మా టీం కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే టీం కూడా నాకు సపోర్ట్ చేస్తూ, అండ్ IBA వంశీ గారు కూడా సపోర్ట్ చేస్తూ 99 ఛానల్ వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ అందరు కూడా వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మనం తక్కువ రేట్ లో ఉండి మనం 40% డిస్కౌంట్ లో ఇక్కడ ఇస్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 99 ఛానల్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఈ మేకప్ ఆర్టిస్ట్ ప్రొఫెషన్ అనేది చాలా బాగుంటుందండి లేడీస్ కి. ఈ IBA నుండి నేను అవార్డు తీసుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
అలాగే చాలా ఈవెంట్స్ కూడా చేసాము, దానికోసం మమ్మల్ని రిజిస్టర్ చేసి వచ్చారు. చాలా బాగుంటుందండి మేకప్ ఆర్టిస్ట్. కానీ ఈ ఫీల్డ్ లోకి రావాలనుకునే వాళ్ళు చాలా మంది చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అలాంటి వారికి ఇక్కడ ఎలాంటి మోటివేషన్ దొరుకుతుందండి? బాగుంటుందండి మోటివేషన్. అంటే ఒకసారి ఫీల్డ్ లోకి వచ్చాక మనకు వదిలేయాలనిపించదు, అది వచ్చాక తెలుస్తుంది. అంటే కొన్ని స్ట్రగుల్స్ చేసి అయితే వస్తాము, కానీ వచ్చాక మనకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు మేము కూడా ఈ ప్రొఫెషన్ కి రావడానికి చాలా ఫైట్ చేసి వచ్చాను, వచ్చాక ఇప్పుడు బాగా సపోర్ట్ ఉంది, బాగుందండి, చాలా బాగుంది. సో ఇంట్లో హస్బెండ్స్ ఉంటారు, పేరెంట్స్ సంపాదిస్తుంటారు, హస్బెండ్స్ సంపాదిస్తుంటారు, కానీ ఇండివిజువల్ గా మేము కూడా సంపాదించగలం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందా? వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఇంట్లో కూడా మనకు ఒక లెవెల్ వచ్చింది, బాగుంది, ఒక గుర్తింపు వచ్చింది. నేనైతే దానికోసం మెయిన్ గా వచ్చాను, ఒక స్పెషల్ ఐడెంటిటీ కోసం అనేది ఈ మేకప్ దాంట్లోకి వచ్చాను. సో వచ్చింది. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? సో దిస్ ఇస్ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ లేడీస్ అండి. మేకప్ కోర్స్ అయితే చాలా బాగుంటుంది, అందరినీ రమ్మడానికి. థ్యాంక్ యూ అండి. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ప్రొఫెషన్ అంటే నాకు చాలా ఇష్టం. మెయిన్ ఈ ప్రొఫెషన్ కి రావడానికి రీజన్ కూడా మా మదర్ చాలా సపోర్ట్ చేశారు. నా మ్యారేజ్ అయిపోయినాక కంటిన్యూ అవుతుందో లేదో అనుకున్నాను, కానీ నా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు. ఈ అవార్డ్ కి కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా నువ్వు ముందుకెళ్ళాలి, ఇంకా చాలా అన్ని నేర్చుకోవాలి, కొత్త కొత్తగా టిప్స్ కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి చాలా నన్ను ఎంకరేజ్ చేశాడు మా హస్బెండ్. మెయిన్ SBI ఇన్నోవేషన్ వంశీ సార్ కి థ్యాంక్ యూ సో మచ్. ఈ SBI ఇన్నోవేషన్ ఉండడం వల్ల ఇప్పుడు మాక్సిమం తెలియని వాళ్ళు కూడా ఎక్కువ ప్రజల్లోకి వస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అప్పుడు తక్కువ ఉండే బ్యూటిషియన్ లో అండ్ మేకప్ ఆర్టిస్ట్ చాలా తక్కువ ఉండేది. అలాగే మంచి మార్కెటింగ్ కూడా ఉండేది. ఇప్పుడు మార్కెటింగ్ ఎక్కువ అయింది, అలాగే చాలా తక్కువలో కూడా చేస్తున్నారు, కానీ బ్యూటీ డిమాండ్ కూడా ఎక్కువ అయింది. సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంట్లో ఉంటూ వాళ్ళు నార్మల్ గా ఎక్కడికైనా వెళ్ళొచ్చినా కానీ వాళ్ళ గురించి తెలియకుండా ఉండేది, కానీ ఇప్పుడు ఈ అవార్డు తీసుకొని వాళ్ళ గుర్తింపు ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్, వంశీ సార్. హాయ్, హలో, నా పేరు లహరి. నేను ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాను. IBA నుంచి నాకు ఫస్ట్ అవార్డు ఇది. నాకు రీసెంట్ గానే వంశీకృష్ణ గారు పరిచయం, కానీ పరిచయం అయిన కొద్ది రోజుల్లోనే నన్ను చాలా మోటివేట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఈ అవార్డు తీసుకోవడానికి కారణం కూడా అదే సార్. కానీ ఈ బ్యూటీ ప్రపంచాన్ని జనాలందరికీ పోవడానికి ఇట్లాంటి ఆర్గనైజేషన్ IBA ఇట్లాంటివన్నీ ఉండబట్టే ఇంతమంది ఈ రోజు ముందుకు వస్తున్నారు. అంటే మారుమూల గ్రామంలో బ్యూటీషియన్స్ అంటే చిన్న చూపు. ఈ రోజు బ్యూటీషియన్ అంటే ప్రతి ఇంటికి ఒక బ్యూటీషియన్ అనేది రెడీ అవుతుంది. మేకప్ రంగంలో ముందుంటున్నారు. మహిళలు సొంతంగా సంపాదించి వాళ్ళు నిరూపించుకుంటున్నారు వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు. ఇందుకు వంశీకృష్ణ సార్ కి అయితే థ్యాంక్ యూ. అంటే ఇట్లాంటి మహిళలందరినీ ప్రోత్సహించి వాళ్ళకంటూ ఒక అవార్డు అని దాన్ని ప్రకటించి ఇస్తున్నందుకు, మమ్మల్ని గుర్తించి మాలో ఉన్న టాలెంట్ ని గుర్తించి అవార్డు అనేది ఇస్తున్నందుకు, వెలికి తీస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. IBA హెడ్ క్వార్టర్స్ జైబా మనతో ఉన్నారు, చాలా మందిని మోటివేట్ చేస్తూ ఉన్నారు. మనం జైబా మనతో ఉన్నారు, మాట్లాడదాం. జైబాజీ, అస్సలాము అలైకుం. మీ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ స్ట్రెంగ్త్ రోజు రోజుకి చాలా పెరుగుతుంది. ఎంతో మందికి మంచి డైరెక్షన్స్ ఇస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇది గ్రో చూసినప్పుడు? ఉమెన్స్ కి ఆ మాత్రం ఎంకరేజ్ చేయాలి కదా. ఆఫీస్ లో SBI ఆఫీస్ లో హెడ్ క్వార్టర్ గా నా రెస్పాన్సిబిలిటీ వీళ్ళని మోటివేట్ చేయడం, ఈ సెమినార్స్ అంతా ఎంకరేజ్ చేయడం, ఇదంతా నా రెస్పాన్సిబిలిటీ లైక్ లా నేను ఫీల్ అవుతా. కానీ ఇక్కడికి చాలా మంది వచ్చేటప్పుడు చాలా ఇబ్బందిగా వస్తుంటారు, ఫ్యామిలీ సపోర్ట్ లేదని వస్తుంటారు, లేకపోతే మమ్మల్ని బయటకు పోవద్దు అంటారని అంటుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి మోటివేట్ చేస్తారు? ఇంకా అంటే సార్ ఉన్నారు కదా, వంశీ సార్, ఆయన్ని చూసుకుంటారు. సో సార్ వాళ్ళకి మెంటల్లీగా ఫుల్ సపోర్ట్ చేస్తారు. సో వీళ్ళకి ఏ సెమినార్స్ కూడా లైక్ ఎక్కువ డిమాండ్ చేయడం అట్లా ఏమి ఉండదు. మంచి సెమినార్స్ పెట్టడం, వీళ్ళని మంచిగా మోటివేట్ చేయడం సార్ కి. సో ఈ IBA ద్వారా చాలా మంది ఇండివిజువల్ గా ప్రొఫెషనల్స్ గా బాగా డెవలప్ అయిన వాళ్ళే ఉన్నారు కదా. ఇట్లా రెమ్యూనరేషన్స్ కూడా ఎక్కువ వస్తాయి అంటే బయట ఇండివిజువల్ గా చేసేదానికంటే ఇక్కడ మీ ఆర్గనైజేషన్ అంటే మేము ఇంకా బయట దానికంటే ఎక్కువ క్లాసెస్ ఇట్లా సెమినార్స్ లో పెద్ద లైక్ కండక్ట్ చేస్తాం. సో ఇంకా వీళ్ళకి ఎవరు అంటే కొత్త లేకుంటే పాత వాళ్ళ స్టూడెంట్స్ అట్లా ఏమి ఉండదు. ఈ సెమినార్స్ లో మేము పెద్ద
సెలబ్రిటీస్ వాళ్ళ వీళ్ళతో మేము క్లాసెస్ మోటివేట్ చేపిస్తూ ఉంటాం. సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ అవార్డు అనేది వచ్చినందుకు. నేనైతే నెల్లూరు నుంచి వచ్చాను, కాకపోతే ఈ అవార్డు అనేది చాలా హ్యాపీగా ఉంది. అక్కడి నుంచి వచ్చి SBI వంశీకృష్ణ సార్ వల్ల ఈ అవార్డు అనేది ఇప్పుడు నాకు తెలుసుకోండి. నేను ఈ ఫీల్డ్ లో అనేది 9 years నుంచి ఉంటున్నాను సార్. కానీ మనం అనేది ప్రతిసారి అనేది అప్డేట్ అవుతూనే ఉండాలి. స్కిల్స్ అనేది ఏ నిమిషం పాటు అనేది అప్డేట్ కాకపోయినా అక్కడికి స్టాప్ అయిపోతాము. దీంట్లో అయితే నాకు అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. గ్రో అప్ అనేది అవుతూ ఉన్నాం కాబట్టి చాలా థ్యాంక్స్ సార్. ఇంకా ఇంకా ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు IBA లోకి మీరు వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్? ఒకప్పుడు అనంటే అసలు ఏం తెలిసేది కాదు కదా సార్. IBI దీని వల్ల ఏంటంటే చాలా మంది, ఒక్క బ్యూటిషియనే కాదు, మేకప్ ఆర్టిస్ట్ చాలా చాలా ప్లేసెస్ నుంచి ఎక్కడున్నారు ఏంటి అసలుకి వాళ్ళనేది ఏంటన్నమాట, ఇవన్నీ అనేది వాళ్ళ గురించి తెలుసుకోవడం. అంటే ఒకరి దగ్గర చాలా స్కిల్స్ ఉంటాయి కదా సార్. సో ఎవరి దగ్గర ఉండే స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే స్ట్రీట్ కి ఒక 4-5 పెట్టేస్తున్నారు. కానీ అప్పటి రోజుల్లో ఏంటనంటే మినిమం మేము అనేది ఒక అమౌంట్ పెట్టాము అని అంటే అదొక బ్యూటిషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అనేది వాల్యూ అనేది ఉంది. కానీ ఇప్పటికీ మాత్రం తగ్గలేదు. కాకపోతే ఎక్కువ అనేది వచ్చేస్తున్నారు అనమాట. మేకప్ రాని వాళ్ళు కూడా ఈ ఫీల్డ్ లోకి వచ్చేస్తున్నారు. కామన్ అదే అనమాట సార్. ఫైనల్లీ నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది అనేది నాకు అవార్డు వచ్చినందుకు చాలా నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ సార్. నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చానంటే థ్యాంక్స్ ఫర్ వంశీకృష్ణ సార్, SBI ఇన్నోవేషన్స్. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటేనే చాలా మంది బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్న లేడీస్ అందరికి చాలా కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే చాలా మంది బ్యూటిషియన్, మేకప్ ఆర్టిస్ట్ ఇలా లో అవుతుంటారు. కనీసం మన ప్రొఫెషన్ చెప్పుకోవడానికి కూడా కొంతమంది హెసిటేట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఏంటి అంటే ఇలాంటి ఈవెంట్స్ జరగడం వల్ల ఓకే మనం కూడా డాక్టర్ ఇంజనీర్ అలాంటి ప్రొఫెషన్ కాకపోయినా మనది కూడా ఒక అందరూ గుర్తింపు రికగ్నైజేషన్ వచ్చే ప్రొఫెషన్. సో ఎవరు ఏమి హెసిటేట్ ఫీల్ అవనవసరం లేదు. మనం చేసే మన పని వల్ల మనకి ఫ్యామిలీ సపోర్ట్ గా ఉండొచ్చు ఫైనాన్షియల్ గా, అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఇలాంటి ఈవెంట్స్ వల్ల ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి. రావడం వల్ల నెట్వర్కింగ్ కూడా బిల్డ్ అవుతుంది అనమాట. సో IBA కావచ్చు, సోనికా అకాడమీగా మీరు కావచ్చు, ఇంతమంది మోటివేట్ అవుతున్నప్పుడు ప్రధానంగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి సమస్యలు అసలు ఫస్ట్ ఏం చెప్తూ ఉంటారు మీ దగ్గరికి? ఈ ఫీల్డ్ లోకి రావాలనుకున్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే నార్మల్ గా ఎక్స్క్యూజ్ ఏమో తెలియదు కానీ కాంపిటీషన్ అనేది భయపడుతూ ఉంటారు సార్. కానీ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో అప్పుడు ఏంటంటే కస్టమర్స్ తక్కువ ఉండేవాళ్ళు, చాలా మందికి వీటి గురించి అవగాహన లేదనమాట. సో అలాంటి టైంలో మేము నెట్కి వచ్చాము. అంటే అప్పుడు కూడా అంతే 6 months కి ఒక 5 ఈవెంట్స్, సీజన్ లోనే ఒక 5-3 ఈవెంట్స్ చాలా తక్కువ అవుతుండే. ఇప్పుడు ఏంటంటే ఈవెంట్స్ చాలా అవుతున్నాయి. సో వాటికి తగ్గట్టుగా ఇంకా చాలా మంది అవసరం ఉంది. సో కాంపిటీషన్ కి భయపడద్దు. ఫస్ట్ మన దగ్గర స్కిల్స్ అనేది అప్గ్రేడ్ అవుతున్నాయి. మీరు మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అంటే మన ఆర్డర్స్ మనకు వస్తూ ఉంటాయి. మన ఇన్కమ్ కానీ మన ప్రొఫెషన్ ఎప్పుడు ఒకేలా అనుకుంటుంది.